నిజంగా ప్రజారాజ్యం పార్టీ 2009లో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ 2014 వరకు కనుక నడపగలిగితే చిరంజీవి తీసుకుని వెళ్ళి అనవసరంగా అమ్మేశాడు కానీ పార్టీని, కాంగ్రెస్ పార్టీకి 2014లో ఈ రాష్ట్రానికి చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యాడు. సో రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తులందరూ సక్సెస్ కారు అని చెప్పలేము, వాళ్ళు లాంగ్ రన్లో నిలబడకపోతే సక్సెస్ అవుతారని కూడా చెప్పలేము. సో నేనేమంటానంటే ఇప్పుడు రాష్ట్రంలో జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టినా, శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టినా, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వల్ల 2009లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది. అంటే 1.79% ఓట్లతోటి ఒక రాష్ట్రం పార్టీకి అధికారంలో రానికుండా చేయగలిగిన సత్తా చిన్న పార్టీలకు ఉంటుంది. సో ఈరోజు నన్ను నమ్ముకొని చిన్న చిన్న పేపర్ బాయ్లు, సెక్యూరిటీ గార్డులు, లాయర్సు, టీచర్సు, ప్రైవేట్ ఎంప్లాయీసు ఇలాంటి వాళ్ళు 175 మంది ఎమ్మెల్యేలుగా, 25 మంది ఎంపీలుగా నుంచుంటున్నారు నన్ను నమ్మి. సో ఈ ఒక సామాన్యుడిని నమ్మి ఇంతమంది ఒక కాన్సెప్ట్ తోటి, కంటెంట్ తోటి మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాము, మేము రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతాం, 500 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లు తెచ్చుకుంటాం, మేము కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేశామమ్మా, మీకేమో 1,00,000 ఓట్లు వచ్చినాయి, మీరు ఎమ్మెల్యే అయ్యారు అంటే మిమ్మల్ని 1,00,000 మంది ఇష్టపడ్డారు, నాకు 500 ఓట్లు వచ్చినాయి అమ్మా, 500 మంది నన్ను ఇష్టపడ్డారు. సో ఈరోజు నిన్ను 1,00,000 మంది ఇష్టపడిన వాళ్ళు ఎమ్మెల్యేగా రేపొద్దున ఎలక్షన్లో 5 సంవత్సరాల తర్వాత పోటీ చేస్తే మీకు 5,000 ఓట్లే రావచ్చు, నాకు 500 ఓట్లలో వచ్చిన ఓట్లు నాకు 50,000 ఓట్లు రావచ్చు. సో నన్ను 500 మంది నన్ను ఎమ్మెల్యేగా ఇష్టపడితే నేను ఆ 500 మంది కోసం పనిచేయాలి. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తే కాదు కదా, గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి పర్సంటేజ్ ఆఫ్ తేడా ఉంటుంది. ఒక ఓటు నీకు ఎక్కువ వస్తే గెలుస్తావు, ఒక ఓటు నాకు తక్కువ వస్తే ఓడిపోతా. సో నా లక్ష్యం అసలు ఆల్టర్నేటివ్ పొలిటికల్ సిస్టంలో మేము 1,00,000 కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తున్నామన్న వాళ్ళకి దేర్ షుడ్ బి ఎ చెక్. నా టార్గెట్ 2024లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి అభ్యర్థి 5,000 ఓట్లు తెచ్చుకోవాలి. 5,000 ఓట్లు ఏ రోజైతే తెచ్చుకుంటావో నిజమైన ప్రజాస్వామ్యం అంటే నేను డబ్బులు ఇవ్వను, మందు పోపించను, బిర్యానీ పెట్టను, నేను కులాలకి మతాలకి చూసి అడగను. బట్ ఎలా సాధ్యం? ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టము డబ్బు చుట్టూ తిరుగుతోంది, మద్యం చుట్టూ తిరుగుతున్నాయి. ఏకంగా పార్టీల అధినేతలే నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తామని చెప్పే పరిస్థితుల్లో అలాంటి సమాజంలో మనం ఉన్నాము. ఎలా చూడాలి దీన్ని? మీరు డబ్బు లేకుండా మోస్ట్ అన్ఫార్చునేట్ ఆన్ పార్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. నిజంగా నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు ఇండస్ట్రీగా ఉన్నటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎన్టీ రామారావు మద్య నిషేధం పెడితే ఆ మద్య నిషేధాన్ని ఈ రాష్ట్రంలో తూట్లు పొడిచి ఎందుకు మద్య నిషేధం అమలుపరచలేము? గుజరాత్లో అమలుపరచడం లేదా? 3 రాష్ట్రాల్లో భారతదేశంలో అమలుపరుస్తున్నామే, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలుపరచలేమని ఆలోచించుద్దా? నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయనేమో బెల్ట్ షాపులు లేకుండా చేస్తానంటాడు. బెల్ట్ షాపులు లేకుండా చేయండి. అసలు మద్యం తాగటాన్ని డిస్క్రైబ్ చేస్తాను నేను, ఇది కేవలం మద్యం ఒక 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాననేమో జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఆయనేమో బెల్ట్ షాపులు పెట్టి 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో నాణ్యమైన మద్యాన్ని ఇస్తానంట. అంటే అసలు నాణ్యమైన విద్యని ఇస్తానని చెప్పాలమ్మా, నాణ్యమైన వైద్యాన్ని ఇస్తానని చెప్పాలి. అదే కానీ నాణ్యమైన విద్యని, వైద్యాన్ని కాదని నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను అంటే ఏంటో నాకు అర్థం కాలే. అసలు అంటే మైండ్ బ్లాక్ అయ్యి చేస్తున్న ప్రామిసో అర్థం కావటంలా. బట్ ఏదేమైనా ఒక 75 సంవత్సరాల వ్యక్తి ఇంకో మహా అయితే ఎంతకాలం బతుకుతాం మనం? రాజకీయాల్లో నువ్వు చూడని పదవి లేదు. ఇప్పటి కూడా సమాజం బాగుపడాలని కోరుకుపోతే ఎట్లా? ఇప్పటి కూడా సమాజంలో యువత బాగుపడాలని కోరుకుపోతే ఎట్లా? సో మీరు అన్నట్టు క్వాలిటీ మద్యాన్ని ఇస్తానో లేదో అని చెప్పిన చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నా. నెంబర్ 2, మీరు అన్నట్టు డబ్బులు ఇస్తేనే రాజకీయం, ఇదే ఇంకోటి చేస్తేనే రాజకీయం అని అంటున్నారు. మీరు గమనించారో లేదో, వ్యవస్థ మారుతుంది, చాలా వ్యవస్థ మారుతుంది. మీరు ఒకప్పుడు సినిమా తీయాలి అంటే, ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలి అంటే ఒక డైరెక్టరు, నిర్మాత, అతనికి సభ్యత్వం, అతను ఏ క్యాస్టు, అతను ఏ రికమెండేషన్తో వచ్చాడు, పలానా డైరెక్టరు పలానా నిర్మాత అతను రికమెండ్ చేశాడా లేదా, అతను రికమెండ్ చేస్తేనే సినిమా తీయాలా లేదా అనేటువంటి 100 బ్యారికేడ్స్ దాటుకున్న తర్వాత ఒక మూవీ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఒక మీలాంటి ఒక ప్రామినెంట్ యాంకరో లేకపోతే సమాజం పట్ల అవగాహన ఉన్న ఒక యాంకరు ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి, ఒక టీవీలోకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేయాలి అంటే, నాలాంటి వ్యక్తిని లేకపోతే సామాన్యమైనటువంటి వ్యక్తులను ఎవరైనా ఇంటర్వ్యూ చేసి అది టెలికాస్ట్ కావాలి అంటే ఏ ఛానల్లో అయినా సరే పర్మిషన్ ఉండేది కాదు. వాళ్ళ ఎజెండాకి ఫిక్స్ అయితే మాత్రం వచ్చేది. ఈరోజు ఏమైపోయిందమ్మా? ఇంటర్నెట్ యుగం అయిపోయింది.
ఎవడైనా సరే సినిమా తీసి ఊరు పేరులోనే తీసేసి సినిమా ఓటీటీలో పెట్టేయచ్చు, యూట్యూబ్లో చేసేయచ్చు. మీలాంటి వ్యక్తులు ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేయచ్చు, మీ దగ్గర టాలెంట్ ఉంటే పెట్టేయచ్చు. మరి వేర్ ఈస్ ద ఓల్డ్ సిస్టమ్? నౌ సిస్టమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అలాట్. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ కూడా చేంజ్ అవ్వచ్చు. ఒకప్పుడు డిజిటల్ యుగంలో ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేసి ఓట్లు తెచ్చుకునేవాళ్ళు. ఈ రోజున సోషల్ మీడియాలో కూర్చొని ప్రచారం చేసి ఓట్లు తెచ్చుకుంటున్నారు. ఒక ఓటరు 100 ఛానల్స్ చూస్తున్నాడు, ఈటీవీ చూస్తున్నాడు, ఇంటర్నెట్ చూస్తున్నాడు, పేపర్ చదువుతున్నాడు, ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నాడు, యూట్యూబ్ చూస్తున్నాడు, ఫేస్బుక్ చూస్తున్నాడు. ఇవన్నీ చూసి ఒక ఒపీనియన్కి వస్తున్నాడు. నేనేమంటానంటే పొలిటికల్ సిస్టంలో డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంగా చూడాలి అనేటువంటి ఒక ఆలోచన పెరుగుతుంది. రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. అట్లీస్ట్ యూత్లో ఇంక్రీజ్ అవుతుంది ఇది. సో దీన్ని మనం ప్రామినెంట్గా తీసుకొని ఖచ్చితంగా ఈరోజు స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటే రాబోయే 30 yearsలో అలాంటి సొసైటీ చూడొచ్చేమనేది నా లాంగ్ రన్ గోల్. బట్ ఇంత చేస్తున్న జడా శ్రవణ్ గారి గురించి పర్సనల్గా ఒక క్వశ్చన్ అడగాల్సిన సందర్భం. టీడీపీ అనుకూల పత్రికల్లో, ఛానళ్లలో అనేక చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న జడా శ్రవణ్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రతి విషయంలో ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నము, ఎత్తి చూపించే ప్రయత్నం, వాళ్ళ గొంతు మీ గొంతు ఒకే రకంగా ఉండి పోరాటం చేసిన వ్యక్తి ఉన్న ఫలంగా ఎందుకు ఈ యూటర్న్ తీసుకున్నారు? అమ్మ, ఉద్యమం వేరు, రాజకీయం వేరు. 2019 నుంచి నేను ఉద్యమంలో ఉన్నా. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యారనుకో, మీ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి పార్టీలన్నీ ప్రతిపక్షం అవుతాయి. మీరు ఏదైనా తప్పు చేస్తే ప్రజల గొంతుకుగా మేము ఉండి మిమ్మల్ని ప్రశ్నించాలి. మేము ఇట్ ఈస్ నాట్ దట్ ఫైట్ బిట్వీన్ అపోజిషన్ లీడర్స్. ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ. నేను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం మేమందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ ఫెసిలిటేట్ చేసింది మాత్రం తెలుగుదేశం అనుకూలమైనటువంటి మీడియా అని చాలామంది మీలాంటి వాళ్ళ అభిప్రాయం. నేను ఆ అభిప్రాయంతో ఏకీభవించను. నేనేమంటానంటే నేను మాట్లాడినటువంటి ఛానల్స్, లేకపోతే నేను మాట్లాడినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, లేకపోతే నేను మాట్లాడినటువంటి శాటిలైట్ ఛానల్స్, లేకపోతే పత్రికలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక వాయిస్కి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఇచ్చే సందర్భంలో నన్ను వాళ్ళు ఫెసిలిటేట్ చేశారు. దళిత సమస్యల పట్ల, సామాజిక సమస్యల పట్ల, అమరావతి రైతుల పట్ల, ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యల పట్ల నేను ప్రశ్నిస్తున్నప్పుడు నా ప్రశ్న ప్రజలకి రీచ్ అవుతుందని వాళ్ళు నాకు ఫెసిలిటేట్ చేశారు. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఫేవర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ టీడీపీ. ఇట్ ఈస్ అ డెమోక్రసీ అండ్ ది అపోజిషన్ పార్టీస్ దట్ we are all collectively fighting against the government. సో ఆ ప్రాసెస్లో భాగంగా నేను కొంచెం వాయిస్ రేజ్ చేయటం వల్ల సామాన్యులకో మీలాంటి వాళ్ళకి అలాంటి ఒపీనియన్ ఉండి ఉండొచ్చు. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏర్పాటు చేసాం. పొలిటికల్గా నేను కూడా ఒక పార్టీ పెట్టుకున్నా. నేను ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతున్నా. నేను మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగి చంద్రబాబు నాయుడుకి ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అని నేను చెప్పలేను కదా. సో నేను డెమోక్రసీలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం తప్పులు చేశాడో చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ఏం తప్పులు చేశాడో చెప్పాలి, బీజేపీ ఏం తప్పులు చేసిందో చెప్పగలిగితేనే నేనేం చేయగలను నేను చెప్పగలుగుతా. సో నేను ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు విమర్శించడానికి కారణం అదే. బికాస్ ప్రజలకి పీపుల్ షుడ్ నో ది ట్రూత్. అండ్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి కారణం అదే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాం. కనీసం ఈ 3 నెలలైనా చంద్రబాబు నాయుడు చేసిన చెప్తేనే కదా ప్రజలు నాకు ఓటేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డెమోక్రసీ. నేను డెమోక్రటిక్ ప్రాసెస్లో చాలా కీన్గా అబ్జర్వ్ చేసే వ్యక్తిని కాబట్టి సో ఖచ్చితంగా నేను ఏ ఇంటెన్షనల్తోనో లేకపోతే ఎవరి సపోర్టుతోనో ప్రజల దగ్గరికి వెళ్ళటంలా. బట్ ఇప్పుడు మీ మీద అలాంటి ఒక అలిగేషను, అలాంటి ఒక బురద జల్లే ప్రయత్నం అవ్వచ్చు. మీరు చంద్రబాబు నాయుడు గారికి అనుసరణలో పార్టీ పెట్టారని, లోకేష్ గారిని కాపాడడం కోసమే అక్కడ ఓట్ని స్ప్లిట్ చేయటానికే మీరు పోటీ చేస్తున్నారు మంగళగిరిలో అని చెప్పి ఒక ఆరోపణ మీ పైన ఉంది. అంటే మీరే అంటున్నారు ఆరోపణని. ఆరోపణ వేరు, వాస్తవం వేరు. నేను ఆన్ మీడియా చెప్పలేను కదా నాకు ఓటేయండి లేదంటే జగన్కి ఓటేయండి అని. చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, టీడీపీకి, ఎన్డీఏ అలయన్స్కి ఓటు మాత్రం వేయద్దు. వీళ్ళకి తప్ప ఎవరికి ఓటేసినా ఐ డోంట్ మైండ్. ఎందుకో చెప్పనా, ఒక గుడ్డి కంటే మెల్ల బెటర్ అని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం అయిన ఇంత దుర్మార్గకరమైనటువంటి అంశంలో
మీరు భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి తెలుగుదేశం జనసేనకి ఓటు వేసే కంటే ఒక విధంగా చాలా ఫార్ బెటర్ కంపేర్ టు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి. సో నేను మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఇది ఎవరు నారా లొకేషన్ సేవ్ చేయడానికి లేకపోతే చంద్రబాబు నాయుడిని ఫేవర్ చేయడానికి అక్కడ ఓట్లు చీల్చడానికి రావట్లేదు. ఎమ్మెల్యేగా నారా లొకేషన్ ఓడించడానికే వచ్చిన నేను. ఎమ్మెల్యేగా నారా లొకేషన్ ఓడిస్తాను. ఖచ్చితంగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రేపు అసెంబ్లీలో చాలా సీరియస్గా నేను ప్రజల సమస్యల పట్ల నేను గళం విప్పుతాను. అసెంబ్లీలో మంగళగిరి వాయిస్ను వినిపిస్తాను. దేశవ్యాప్తంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీని అత్యున్నతమైన కాన్స్టిట్యున్సీగా నిలబెట్టడమే నా యొక్క లక్ష్యం.